హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను మీ అభి, ఐఎమ్ అభి. మీరు చూస్తున్నారు అభినవ్ వ్లాగ్స్. భైరవ టెంపుల్ దగ్గరికి వచ్చాము. సో ఇక్కడికి వచ్చి ఇక్కడికి వచ్చాం. ఇక్కడ యూట్యూబ్లో జరిగే విషయాలన్నీ చూపిస్తాను ఈరోజు మీకు. నేను ఇప్పుడే మా వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి తీరిగ్గా నుంచొని చూస్తున్నారు, పరిశీలిస్తున్నారు అన్నీ. ఇటు పక్క నుంచి ఏమున్నాయి, ఇటు నుంచి ఏమొస్తాయి అనేది. ఇటు నుంచి వాటర్ అయితే రావట్లేదు, మరి ఇంకొంచెం పైకి వెళ్ళి చూస్తాం అక్కడ వాటర్ వస్తుందో, ఎలా వస్తుందో, ఏమొస్తుందో. నేను చాలాసేపు నుంచి చూస్తున్నాను వీళ్ళు ఏమైనా చేస్తారా లేదా అని. కానీ ఇక్కడ నుంచొని ఏం చేయాలి అలా ఆలోచించుకుంటారంటే ఏం చేయాలి అని. ఒకళ్ళకు ఒక ముందు అడిగా వేయట్లేదు, ఎటు పోవాలి మనం, ఎటు వెళ్ళాలి అని చెప్పి. ఏంది అది? ఇది ఏం కోట ఇది? ఇది ఏం గుడా? ఎవరి గుడి ఇది? శివుడు గుడి. ఓకే, కనిగిరి ఫారెస్ట్. ఇది కనిగిరి ఫారెస్ట్ లో శివుడు గుడి అనమాట. ఇప్పుడు భైరవకోన వాటర్ ఫాల్స్ వస్తుంది, నేను అక్కడ మీకు చూపిస్తాను. చూస్తున్నాండి. శివరాత్రికి అయితే ఖాళీ ఉండదు. పై నుంచి పడుతున్నాయి కదా వాటర్. అబ్బో, మామూలుగా ఉంటుందేమో చలి. మామూలుగా ఉండదు. ఫ్రిడ్జ్ లో వాటర్ నెత్తి మీద పోసుకున్నట్టు అయితే. అమ్మ చూడండి ఫ్రెండ్స్, కేవలం వాటర్ కోసం ఎంతమంది ఉన్నారు ఇక్కడ. కేవలం వాటర్ కోసం స్నానాలు చేయడానికి ఎంతమంది ఉన్నారు ఇక్కడ. చాలా దూరం వచ్చాం విజయవాడ నుంచి మేము. బట్ ఇది ఊహించలేదు, మ్యారేజ్కి వచ్చాం. బట్ ఇక్కడికి వచ్చాక ఇది చాలా బాగుంది. ఇప్పుడు మా వాళ్ళు అందరూ వస్తున్నారు, మేము కూడా వెళ్ళి ఎంజాయ్ చేస్తాం. చూపిస్తూనే ఉంటాను. నడుచుకుంటూ వెళ్తున్నాడు చూడండి, బ్లూ షర్టు బ్లూ ప్యాంట్ వేసుకుని నడుమెత్తుతున్నాడు నా ఫ్రెండ్. ఇప్పుడు ఆయన ఒక చిన్న మ్యాజిక్ చేస్తాడు, మామూలుగా ఉండదు. చూడండి, అసలు నేనే భలేగా ఏంటి నా ఇలా చేశాడు అని అవాక్ అయ్యాను. వెళ్తున్నాడు చూడండి, వెళ్తున్నాడు. అదిగోండి అక్కడ నుంచుంటాడు. ఇప్పుడు ఎవడేం చేస్తున్నాడు, ఎవడెక్కడున్నాడు అని చూసుకుంటున్నాడు చుట్టూరు. వెనకాల చూడండి ఒకసారి లోతు ఎంత ఉందా అని ఎలా పరీక్షిస్తాడు. అది చూసారా, ఒక అడుగు ముందుకు వేస్తాడు, నుంచుంటాడు అక్కడే. ఇప్పుడు ఇటు చూస్తాడు, కింద చూస్తాడు. ఇప్పుడు చూడండి, మీరు కళ్ళు మూసి కన్నురప్ప వేసి తెరిచేలోపు ఏం జరిగిద్దో. ఏదో చేస్తాడు అనుకున్నా, కానీ దూకేశాడు, వెళ్ళి ఈత కొట్టేశాడు. అది బాగా లోతు ఎక్కువ అయినా కానీ గిర్రమని మునిగి గిర్రమని పైకి లేచాడు. ఇది ఏం చెప్పాడు చూసారా, లోతేం లేదు మామూలుగానే ఉంది అని చెప్తున్నాడు. సర్లే ఒకసారి చెయ్యొత్తా, నా ఫోటో తీస్తానని చెప్పాను. ఏం చేస్తాడు చూడండి, ఎత్తాడా? ఓకే, ఫోటో తీస్తానన్నా. ఇటు చూడు చెయ్యెత్తు. ఇప్పుడు చూడండి ఏం చేస్తాడు, పడుకున్నాడు, కాలు ఎత్తాడు. చెయ్యెత్తరా సాయం ఏంటి, కాలు ఎత్తిండే. సర్లే ఏదోటి ఎత్తాడుగా అని ఫోటో తీసుకున్నా. నెక్స్ట్ ఏంటంటే చూస్తున్నాను చెప్తాను. చూసారా, ఎక్కడ పడితే అక్కడ పడుకుంటున్నాడు. జాగా కానస్తే చాలు నడుము వాల్చేస్తున్నాడు. కళ్ళు తాగిన కోతిలాగా ఏందో ఆయన. నేనేమో ఆయనలాగా ఈత కొట్టడం రాదు నాకు. వెళ్ళి ఫోటోలు వీడియోలు తీసుకుందాం,
మంచి ప్లేస్ వెతుక్కుందామని వెళ్తున్నా. ఈ రాళ్ళని చూస్తుంటే కాలు జారితే చాలు బొక్కడిద్ది, రక్తం వస్తుంది. తర్వాత ఏమైంది, దోల తీరిద్ది. అది ఇప్పుడు చూడండి ఒక్కసారి అలా వెళ్దాం అనుకుంటాను. పైన ఎంతమంది ఉంటారు చూడండి, ఆ నీళ్ళు, ఆ ప్లేస్మెంట్ చూడండి, కుర్రోళ్ళు అందరూ అక్కడే. చాలా బాగుంది అది. అందుకని ఆ పక్కన చూడండి ఇద్దరు జంట చూడండి ఎంత చూడముచ్చటగా ఉంటుందో. ఫోటోలు తీసుకుంటున్నారు అక్కడ ఎంజాయ్ చేయడానికి వెళ్ళి. ఈడు చూడు దేశంలో ఉన్న తిండి అంతా ఆడు కడుపులో ఉన్నట్టుంది, అట్టున్నాడు ఆడు. స్విమ్మింగ్ పూల్ ఉన్నట్టు ఉంటుంది చూడండి. వాటర్ కొండపై నుంచి పడ్డం అందులోకి. వచ్చిన వాటర్ అటు నుంచి ఇటు రావడానికి అవి నంది నోట్లోంచి వాటర్ వస్తుంది. అది పై నుంచి వస్తుంది. చాలా ఫ్రెష్గా ఉన్నాయి వాటర్లోంచి కిందకి చూస్తే రాళ్ళు కనిపిస్తున్నాయి, అంత ఫ్రెష్గా ఉంది వాటర్. నంది కనిపిస్తుందా, నంది నోట్లో నుంచి వాటర్ ఇందులో పడుతుంది. అదిగోండి మనోడబ్బా పడుతున్నాడు ఈత. చేపలు చెరువులో చేప దిగినట్టు ఎదుగుతున్నాడుగా. ఓయమ్మ. మళ్ళా ఇప్పుడు చూడండి ఆ చివరికి వెళ్తాడు. చివరికి వెళ్ళి నుంచో చక్కగా ఎలాంటి పోజ్ ఇస్తాడు. హలో నేను ఇక్కడ కనిపించావు. ఓకే ఓకే కనిపించావు. అరే కనిపించావు సామి. ఓ ఫోటో కోసం పోజ్ ఇస్తున్నావా? ఓకే తీస్తానుండు. అక్కడ మునిగి లెగుస్తున్నాను చూసారా, నేనే. అప్పుడే వెళ్ళానంటే పక్కన ఉన్నాడు చూడండి అశోక్ అన్న, ఆయన లాక్కెళ్ళాడు నన్ను. అశోక్ అన్న పక్కన ఉన్న ఆయన బనీ చేస్తున్నాడు. ఇంకో ఆయన పేరు నాకు గుర్తులేదు. పెళ్ళికి వెళ్ళాం కదా, అందరు కలిసాం అన్నమాట అక్కడ. ఫ్రెండ్స్ నీళ్ళు ఎంత చల్లగా ఉన్నాయంటే ఫ్రిడ్జ్లో వాటర్ మనం తాగుతాం, కానీ అక్కడ ఫ్రిడ్జ్లో వాటర్లో స్నానం చేస్తున్నట్టు ఉంది. ఆ వాటర్లో ఒకసారి దిగాక మళ్ళీ పైకి వస్తే వణుకొచ్చేస్తుంది. సో ఆ వాటర్లోనే ఉంటే వణుకు అనేది రాకుండా అక్కడ కాస్త తగ్గుతుంది. ఆ వాటర్ నుంచి బయటకు వచ్చామంటే ఇంక అంతే సంగతి, చలికి సావటమే. అంత చల్లగా ఉంది. పైగా మొత్తం కొండలు పక్కన, అంత చెట్లు కదా, ఫుల్ ఫారెస్ట్, చలి చాలా ఉంది అక్కడ. సో వెళ్ళేటప్పుడు జర్కిన్స్ అవి తీసుకెళ్ళడం, మనం ఎప్పుడైనా వెళ్ళాలి అనుకుంటే చాలా మంచిది. జర్కిన్స్ అవన్నీ తీసుకెళ్తే కొంచెం బెటర్గా ఉంటుంది. వాటర్లో దిగేటప్పుడు ఒంటి మీద షర్టు లేకపోవడం మంచిది. నేను తెలియక షర్ట్ వేసుకొని దిగేశాను. షర్ట్ వేస్తే ఆ చల్లదనం బాడీకి తగులుతా ఇంకా మోర్గా ఉంది చలి. ఈయన చూడండి అబ్బా ఇక్కడ నుంచి ఆ చివరికి వెళ్తాడు. వెళ్తాడు, అయ్యో వెళ్ళిండు. చేప ఎదినట్టు ఈతున్నాడు ఆ వాటర్లో. నేను కూడా ట్రై చేశా ఈత కొడదామని, బట్ నాకు ఈత రాదు. ఇక్కడ ట్రై చేస్తూ ఉంటే లోపలికి మునిగితే పైకి వచ్చే లోపల చలికి లోపలే పోతానేమో అనేంతలా భయం వేసింది. అమ్మమ్మమ్మ ఎందుకులే లేనిపోయింది. ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడికి వచ్చి ఈత కొట్టుకుంటూ పోవడం, నేర్చుకుంటూ పోవడం అవసరమా అనిపించి నేను ఒక్కసారి ట్రై చేసి వదిలేసా. అంత చాలా కోల్డ్, ఫుల్ కూల్గా ఉన్నాయి వాటర్. ఎటు వెళ్ళిపోయింది మనసు, ఎటు వెళ్ళిపోయింది మనసు, ఇలా ఒంటరయ్యింది వయసు. ఓ చల్లగాలి ఆచూకి తీసి కబురేయలేవా ఏవైందో. ఎటు వెళ్ళిపోయింది మనసు, ఎటెళ్ళిందో అని నీకు తెలుసు. ఓ చల్లగాలి ఆచూకి తీసి కబురేయలేవా ఏవైందో. ఫ్రెండ్స్ మేమంతా ఒకే చోట ఉన్నాం చూడండి. నేను ఉంచనున్నా, ఎదురుగా కూర్చున్నాడు రెడ్ అన్న, పక్కన రోహిత్, ఆ పక్కన అశోక్ అన్న, రైట్ సైడ్ ఇప్పుడు ఎక్కి కూర్చున్నాడు రామంజనేయులు అన్న. ఫ్రెండ్స్ ఈ వీడియో నేను ఇక్కడతో ఆపుదాం అనుకుంటున్నాను, ఎందుకంటే ఈ వీడియోని 2 పార్ట్స్గా రిలీజ్ చేయాలనుకుంటున్నా. సో ఫస్ట్ పార్ట్గా ఇక్కడతో ఆపేస్తాను. సెకండ్ పార్ట్లో రేపు వదులుతాను. ఎందుకంటే సెకండ్ పార్ట్లో నారాయణ స్వామి గుడి అండ్ శివుడి గుడి, సరంగ మార్గంలో నుంచి వెళ్ళే మహానంది అండ్ హన్మకొండకి దారులు, వాటర్లోంచి నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు శివుడు టెంపుల్కి మేము వెళ్ళేది,
ఆ చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న టెంపుల్స్ ఇవన్నీ నేను మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అండ్ కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.